ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒక్కొక్కరిగా పెద్దలు గౌరవనీయులు మలిదశ ఉద్యమ దిక్సూచి అన్న పూజర్ల శంబన్న గారు, మరొక పెద్దలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబరు చామల సీనన్న గారు, వేదిక మీద ఉన్న మాజీ జడ్పీటీసీ శంకరబైన నరసింహ గారు, కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ గారు, నార్కట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊషయ్య గారు, ఎంఆర్పిఎస్ నాయకులు మాచర్ల సైదుల్ గారు, నగరికల్ మార్కెట్ చైర్మన్ గుత్త మంజీల మాధవరెడ్డి గారు, అట్లాగే నగరికల్ మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న నగరికల్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు యేసుపాదం గారు, సింగిల్ విండో చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే జనశక్తి నాయకులు అన్న బొమ్మకంటి కుమరన్న గారు, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి గారు, గౌరవ కౌన్సిలర్లు వెంకన్న గారు, సుకన్యక్క గారు, మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి అన్న గారు రావన్నపేట, మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య గారు, మాజీ జడ్పీటీసీ వెంకనర్స్ గారు, సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి గారు, అట్లాగే బిఎస్పి నాయకులు కాన్సీరామ్ గారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నంద్యాల భిక్షన్ రెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ రావన్నపేట, యాదవ సంఘం అధ్యక్షులు వెంకన్న గారు, వేదిక మీద ఉన్న దేవదాస్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్లందరికీ కిష్టపరన్నరికి, మిగతా సుక్కయ్య గారు కట్టంగూరు మండల పార్టీ అధ్యక్షులు, లక్ష్మీనర్స్ గారు చిట్యాల మండల పార్టీ అధ్యక్షులు, అట్లాగే యాస కరుణాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కృష్ణమూర్తి గారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లందరికీ పేరు పేరున వేదిక ముందున్న నాయకులకు, కార్యకర్తలకు, దళిత సంఘాల నేతలకు అందరికీ, మా పద్మశాలి సంఘం నాయకులు అన్న కృష్ణమూర్తి అన్న గారికి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి జై భీమ్ జై అంబేద్కర్. ఈరోజు అందరం ఒక్కసారి జై భీమ్ అని మన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రారంభించుకుందాం. జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని కట్టంగూరు నుంచి నగరికల్ వరకు ఒక పండుగ వాతావరణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులకు, దళిత సంఘాల నాయకులందరికీ మనస్ఫూర్తిగా అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక హిస్టారికల్ డే. ఇది ఒక హిస్టారికల్ డే అని నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, భారతదేశంలో దశాబ్దాల తరబడి ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన జరుగుతూ ఉంది. దశాబ్దాల తరబడి ఒక సామాజిక వర్గం ఏబిసిడీల వర్గీకరణ కోసం నిరీక్షిస్తున్నటువంటి తరుణంలో దశాబ్దాల చరిత్రను తిరిగి రాసినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పేసి సామాజిక వర్గాల సమస్యను పరిష్కరించడానికి ఒక దిక్సూచిగా, టార్చ్ లైట్ గా రాహుల్ గాంధీ నిల్చుండనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే శంబన్న చెప్పిండు, చామల సీనన్న చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఆశయాల్ని తుదకంట కొనసాగించింది, ముందుకు తీసుకుపోయింది తప్ప ఎప్పుడు కూడా విస్మరించలేదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసింది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న చూశారు, రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ దేశ సంపద మొత్తం 10% మంది దగ్గరనే ఉంది. ఈ దేశ సంపద 10% మంది దగ్గరనే పోగై ఉన్నది. ఈ సంపద సామాన్యులకు చేరవలసినటువంటి అవసరం ఉంది. ఈ సంపద
అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వర్గాలకు చెందవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తా ఉన్నాం. రకరకాలుగా తన మీద విమర్శ చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆనాడు కమ్యూనిస్టులు ఇట్టే మాట్లాడారు, ఈ రోజు రాహుల్ గాంధీ ఒక అర్బన్ నక్సలైట్ లాగా మాట్లాడుతున్నారని చెప్పేసి మతతత్వ పార్టీలు ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు దాడి చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత, ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కాపాడేటువంటి వారికి రక్షణ కవచంగా నిలబడేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను దేశంలో రాహుల్ గాంధీ తీసుకుంటూ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటూ వీళ్ళిద్దరికి అండగా ఉండవలసినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఈ రోజు మీరు చూసుకోండి, ఎస్సీ కులగణనతో పాటుగా బీసీ కులగణనను కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, మన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అయినటువంటి డాక్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ అందరు కూడా ఒకటే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు చూడండి, ఈ దేశంలో సామాన్యుల కోసం చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఉపాధి హామీ చట్టం కానీ, ఆహార భద్రత చట్టం కానీ, ఇట్లా విద్యా హక్కు ఇంతకుముందు చెంబన చెప్పినట్టు విద్యా హక్కు చట్టం కానీ, వైద్యానికి సంబంధించినటువంటి కానీ, ప్రజల మౌలిక సమస్యల్ని పరిష్కరించే దిశగా అనేక చట్టాలని, అనేక ప్రణాళికలు రూపొందించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు ఏం చేసిరంటే 2-3 ఉదాహరణలు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక ఆయన కర్ణాటకలో ఇంతకుముందు మంత్రి గుండా ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడిండు? మేము వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ దేశంలో 1 బార్ 400 సీట్లు వస్తే ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడాడు. ఇంకొక వ్యక్తి మాట్లాడిండు, ఆర్ఎస్ఎస్ వ్యక్తి, నేను కాక అప్పుడు ఉండుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని నేనే హత్య చేసేటువంటి వాడిని అని చెప్పేసి ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు మాట్లాడాడు. అంటే రాజ్యాంగం మీద, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మీద ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి 1925లో ఏర్పడేటువంటి ఆర్ఎస్ఎస్ జనసంఘ ఏదైతుందో దానికి ఎంత విషపూరితమైనటువంటి భావజాలం ఉందో ఆలోచించాలని చెప్పేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాబట్టి ఈ దేశాన్ని మతతత్వ ఛాందస్వాద శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయడం కోసమే, ఆ బాధ్యతను మనందరికీ అర్థం చేయించడం కోసమే, మనందరూ ఆలోచించాలనేటువంటి దానికోసమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనము అంబేద్కర్ జయంతిని మనం చేసినాం అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో హక్కుల పైన దాడి జరుగుతూ ఉంది, ఈ దేశంలో రచయితల పైన దాడి జరుగుతూ ఉంది, ఈ దేశంలో ప్రశ్నించేటువంటి వాళ్ళు హత్య చేయబడతా ఉన్నారు, ఈ దేశంలో ప్రశ్నించేటువంటి తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళపైన దాడి జరుగుతూ ఉంది, మైనార్టీల పైన దాడి జరుగుతూ ఉంది, క్రైస్తవుల పైన దాడి జరుగుతూ ఉంది. దీన్ని చూస్తూ మనం మనది కాదు కదా అంటే రేపు మన మీద దాడి జరుగుతుంది అనేటువంటి ఒక సత్యాన్ని మనం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ అన్ని దాడుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకొని ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలంటే, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, ఈ దేశం యొక్క రాజ్యాంగ పరిరక్షణ కోసం పరితపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి తోడుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంతకుముందు శంభన చెప్పిండు, మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయింది, అయినా మన నాయకుడు ఏనాడు ఇంటి దగ్గర కూర్చోలేదు, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల గొంతుకు వినిపిస్తున్నటువంటి ఒక సత్యాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఓడిపోయి 15 నెలలు అయింది, 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడు ఎందుకు ప్రజల్లోకి రావట్లేవు? ఎందుకు అసెంబ్లీకి రావట్లేవు? పదవి ఉంటే తప్ప, అధికారంలో ఉంటే తప్ప
అసెంబ్లీకి రావా? ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల్ని ప్రజల గొంతును వినిపించవలసినటువంటి మీరు అసెంబ్లీకి రారు, సాటంగా ఉండి కుట్రలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని, మా మంత్రివర్గాన్ని అప్రతిష్ఠపాలు చేసేటువంటి కుట్రలు, కుయుక్తులు, మన ధర్మ నీతిని, మన ధర్మమైనటువంటి విశ్వ సంస్కృతిని వెదజల్లుతున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు మనువుకు వారసునివి, మేము అంబేద్కర్ కు వారసులం, మేము జ్ఞానానికి వారసులం, నువ్వు కుట్రకు వారసునివి. నీ కుట్రల్ని తెలంగాణ సమాజం ఇక సాగనీయదు అనేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు ఒక్కటే మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలోనే అత్యధిక సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు మొదటిసారి ప్రధానమంత్రి అయ్యగానే నరేంద్ర మోడీ అంబేద్కర్ సమాధి ముందు మోకరిల్లిండు. కానీ అంబేద్కర్ ఆలోచనలకు తోట్లు పడుస్తుంది అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ అదే అంబేద్కర్ స్ఫూర్తితోని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఉపాధి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఆనాడు చరిత్రలో ఉంటే, ఈరోజు సన్న బియ్యం ఇచ్చినటువంటి చరిత్రను లిఖించినటువంటిది కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇయ్యటమే కాదు, ఈ రోజు సన్న బియ్యం అనేటువంటి భోజనం ఎట్లా ఉందో తిని మీరు చూసి ప్రజలకు దాని యొక్క ప్రాధాన్యతను చెప్పండి అని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేని కూడా దళితుల గడప దొక్కించినటువంటి ప్రభుత్వం, దళితుల ఇళ్లలో భోజనం చేపించినటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరం కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశంలో రాహుల్ గాంధీ గారు చేస్తుండ్రు. వారికి వెన్నుదండుగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇంతకుముందే శ్యామల సీనన్న చెప్పిండు, ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేసి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా పనిచేసి అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ధర్మభుక్షం గారు, అట్లాగే నంద్యాల శ్రీనివాసరెడ్డి గారు, కమలమ్మ గారు, నర్ర రాఘవరెడ్డి గారు, నోముల నరసింహయ్య గారు, ఈ ప్రాంతం నుంచి వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి ఎంపీ అయ్యి వాళ్ళు అమరత్వం పొందారు. వాళ్ళ అమరత్వం గుర్తు సాక్షిగా ఈ మహనీయుల విగ్రహాల్ని వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తాం. ఖర్చు మొత్తం కూడా నేనే పెట్టుకుంటా అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఫౌండేషన్ వేసినాం. వచ్చే సంవత్సరం ఈ మహనీయుల జయంతిని ఒక పండుగలాగా జరుపుకొని ఆ అమరుల కుటుంబాలతోని ఆ విగ్రహాల్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఎండలో కూడా ఇంత రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరం పొడుగుతా తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేమని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ఆస్తి, ఈ దేశ విజ్ఞాన గని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక కులానికో, ఒక మతానికో, ఒక సబ్ కులానికో, ఒక సబ్ క్యాస్ట్కో దాన్ని అంటగట్టి చూడొద్దు అనేటువంటి మా నీళ్ళంతా ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశంలో మార్పు కోసం పరితపించినటువంటి వాళ్ళు, ఈ దేశానికి ఒక నమూనాగా నిలిచినటువంటి వాళ్ళు, వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీ అందరికీ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అట్లనే కట్టంగూరు మండలంలో కూడా ఇలా మనం ఫౌండేషన్ చేసినాం. అక్కడ కూడా అంబేద్కర్, జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పినాం. ఆ కట్టంగూరే కాదు, కేతంపల్లి, నారకడపల్లి, చిట్యాల, రావణపేట అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ఈ మహనీయుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మహనీయుల స్ఫూర్తితోని మనం ముందుకు పోయి మన నాయకులు రాహుల్ గాంధీ గారు, మన నాయకులు రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశానుసారం ఈ సంవత్సర కాలం పాటు
జై బాపు, జై భీము, జై సంవిధానం అని చెప్పేసి కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ముందుకు తీసుకుపోదాం. ప్రతి సంవత్సరం నగరికల్లో ఈ మహనీయుల జయంతి ఉత్సవాలు ఒక పండుగలాగానే జరుపుకుందాం, పండుగలాగానే చేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ నిర్వాహకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈసారి ఆలస్యమైంది, వచ్చేసారి ఖచ్చితంగా మీరు భోజనాలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంతకుముందు మా సీనన్న మాట్లాడిన దాన్ని మాచర సైదులన్న తప్పుగా అపార్థం చేసుకోరు. వారి జీవితం కూడా ఉద్యమాలు, ఈ వర్గాల కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళు, వారిని అపార్థం చేసుకోవద్దు. వారు ఆ ఉద్దేశంతో మా గాజుల సీనన్న గారు మాట్లాడిన దాన్ని నువ్వు అపార్థం చేసుకోవద్దు, ఆయన ఉద్దేశం అది కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం.